నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా టీవీ7 ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తలను ముఖ్యాంశాలు. ముమ్మిడివరం మండలం చెయ్యూరు గున్నపల్లిలో గల శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి దేవాలయంలో ఘనంగా 4వ వార్షికోత్సవ వేడుకలు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి లక్ష తులసి పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. కాకినాడ జీజీహెచ్లో పూలే విగ్రహం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు. భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా సర్వ మతాల సమ్మేళనంగా బహుజన భోగి మంటలు నిర్వహించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ సుందరయ్య భవన్ వీధిలో విద్యుత్ బిల్లులు భోగి మంటలో వేసి నిరసన. ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల రూపాల్లో వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ సమీపంలో ఉన్న మహాత్మా పూలే విగ్రహం వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా బహుజన భోగి మంటలు కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో సర్వమత సమానత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని అందరూ పాటిస్తూ అందరూ వసుధైక కుటుంబ భావనతో కలిసిమెలిసి ఉంటున్నారని, భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా అన్ని మతాలు, కులాల వారితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ విధంగా అన్ని మతాల పండుగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. ఇది ప్రతి ప్రాంతంలోనూ జరగాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పప్పు దుర్గా రమేష్, పిట్టావర ప్రసాద్, హాసన్ షరీఫ్, సుందరపల్లి, వివిఎస్ గోపాలకృష్ణ, కె సతీష్, సబ్బతి ఫణేశ్వరరావు, జగ్గరపు మల్లికార్జున, ఐతభక్తుల రామేశ్వరరావు, ఎండి తాజుద్దీన్, కృష్ణమోహన్, చింతలపూడి రవి, బలసాటి రంగారావు, హబీబ్ భాషా, మంగ, మన్యం సుభద్ర, కొప్పుల రజనీ గౌరి, మణి, ఆదిలక్ష్మి తదితరులు నిర్వహించారు. తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు సుందరపల్లి గోపాలకృష్ణ. ఈరోజు గత 2 సంవత్సరాలుగా, ఇది 3వ సంవత్సరం, బహుజన భోగి మంటలు అని చెప్పి ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులతో, అన్ని ప్రజా సంఘాలతో ఈరోజు భోగి పండుగని ఎంతో అంగరంగ వైభవంగా కాకినాడలో ఉన్న బీసీ సర్కిల్ దగ్గర మేము పూలే గారి సర్కిల్ దగ్గర కార్యక్రమం చేస్తూ ఉన్నాము. వీరి ద్వారా ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు కలిసి ఉండాలని, అందరూ అనందముల్లా మెలగాలని దాన్ని చిన్నంగా మేము గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా మీ ద్వారా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ ప్రజలందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కులాలకి మతాలకి కలిపి అందరూ ఒకే పడవ మీద ఉండాలని చెప్పేసి ఇక్కడ భోగి జరపడం జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరూ కూడా కులం మతం చూడకుండా ప్రతి పండుగను మన అనుకుని చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.